వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మానస. నవేడేస్ చాలా మంది చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు కూడా ఓవర్ వెయిట్ అవుతూ ఉంటారు. కొంతమంది పుట్టడమే ఓవర్ వెయిట్ తో పుడుతుంటారు. సో అలాంటి వాళ్ళకి న్యాచురోపతి ద్వారా ఎలా తగ్గించుకోవాలో డాక్టర్ రమేష్ సార్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, చాలా మంది ఓవర్ వెయిట్ అవుతూ ఉంటారు. అంటే బయట ఫుడ్ తినడం వల్లనో లేదంటే జంక్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి త్వరగా కొంచెం వెయిట్ లాస్ అవ్వడం ఎలా? ఓవర్ వెయిట్ అనేది మామూలుగా పాత రోజుల్లో ఏంటంటే 20-25 ఇయర్స్ వచ్చేదాకా ఎవరు కూడా వెయిట్ అనేది తెలియకపోయేది. సో యాక్టివిటీ బాగా స్కూల్లో ఎక్సర్సైజ్ కానీ కాలేజెస్లో కానీ యాక్టివిటీ ఉంటుండే. ఇప్పుడు స్కూల్లో ఏమవుతుందంటే ప్లే గ్రౌండ్స్ అనేవి లేకపోవడం వల్ల, పిల్లలకి ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం వల్ల, అండ్ అలాగే లాంగ్స్గా ఒక 6-7 అవర్స్ అలాగే కూర్చోవడం వల్ల బాడీ అనేది మెటబాలిక్ యాక్టివిటీ తగ్గిపోయి తీసుకున్న ఫుడ్ ఎక్కువ కన్వర్ట్ అయిపోయి ఫ్యాట్ లాగా మారడం అనేది స్టార్ట్ అవుతూ ఉంది. పిల్లలకి స్కూల్లో ఎక్సర్సైజ్ అవి ఉంచాలి. అండ్ తల్లిదండ్రులు కూడా పొద్దున్నే లేవంగానే వాళ్ళకి కాసేపు యాక్టివిటీ ఉండేటట్టుగా చూసుకోవాలి. వెంటనే పిల్లల్ని రెడీ చేసినట్టు కాకుండా బయటికి పంపించేసి కాసేపు వాకింగ్ కానీ, లేదంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా కానీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇలాంటివి ఉండేటట్టుగా చూడాలి. స్టడీస్ అని చూస్తున్నారు కానీ పిల్లలకి ఏదైనా ఎక్సర్సైజ్ చేద్దాం, వాళ్ళకి అంటే మెంటల్గా స్ట్రెయిన్ అవుతుంటారు, స్టడీస్ మీద బాగా ఇబ్బంది పెడతా ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ చేసి వాళ్ళని ఫిట్గా చేద్దాం అనేది ఎవరు ఆలోచించట్లేదు. చాలామంది 7-8 క్లాస్ పిల్లలు వస్తారు మన దగ్గరికి, బ్యాక్ పెయిన్, డిస్క్ ప్రాబ్లమ్స్, చిన్నగా డ్యాన్స్ చేసి ఒక మూమెంట్ ఇస్తే లెగమెంట్ స్టీర్ అయిపోవడం, ఫిట్నెస్ అనేది కంప్లీట్గా లేకుండా వస్తున్నారు. సో ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. బాగా హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు, కార్బోహైడ్రేట్స్ తగ్గించేసి. పిల్లలకి ఏంటంటే నవేడేస్ బయటకు వెళ్ళంగానే అన్నీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అన్నీ తినాలనిపిస్తూ ఉంటుంది. సో పేరెంట్స్ కొంచెం వాటికి కంట్రోల్ ఉండేటట్టుగా, అంటే రెగ్యులర్గా కాకుండా ఎప్పుడో ఒకసారి ఇస్తే అలవాటు పర్లేదు, కానీ పిల్లలు అడిగారు అని చెప్పని వాళ్ళకి ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ అది వీళ్ళు అలవాటు చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లల హెల్త్ ఇష్యూస్ అనేవి తొందరగా స్టార్ట్ అవడం. మెయిన్గా లేడీస్లో చూసుకుంటే 13-14 ఇయర్స్ కల్లా పీసీఓడి, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పెట్టుకొని వస్తున్నారు. మా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో 20-30% అమ్మాయిలకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అన్వాంటెడ్ హెయిర్, పీసీఓడి అనేది కామన్ అయిపోయింది. సో ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల విషయంలో. డైట్ ఎలా ఫాలో అవ్వాలి సార్? జనరల్గా 10-12 ఇయర్స్ దాకా డైట్ గురించి చెప్పాం పిల్లలకి. సో తీసుకోవచ్చు, కానీ బయట ఫుడ్ తీసుకోవద్దు, ఇంట్లో హెల్తీగా ఫుడ్ తీసుకోవాలి. సో ఫుడ్ వాళ్ళకి ఏంటంటే ఆ ఏజ్లో డైటింగ్స్ అవన్నీ చెప్పడం, ఎందుకంటే బయట చెప్పినా కానీ ఫాలో చేయడానికి వాళ్ళు యాక్సెప్ట్ కాలేరు. ఎందుకంటే స్కూల్లో పిల్లలు మిగతా వాళ్ళు తింటుంటారు, వీళ్ళు తినకుండా ఉండాలంటే కూడా కష్టం అవుతుంటుంది. ఎంత కంట్రోల్ చేసినా కానీ వాళ్ళకి ఫుడ్ విషయం చెప్పాము, ఎక్సర్సైజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ పెడతాం. సో తీసుకునే క్యాలరీస్ని బాన్ చేసేటట్టుగా, ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టుగా పెట్టుకుంటే, కౌన్సిలింగ్ చేస్తాం పిల్లల్ని కూడా పిలిచేసి, మంచిది కాదు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, సో వెయిట్ అయింది అని అంటే బాడీ జాయింట్స్ మీద సో హెల్త్ అంతా కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇమ్యూన్ డిస్టర్బ్ ఉండే ఇష్యూస్, అలర్జీస్ వస్తుంటాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో వాటన్నిటి గురించి కూడా జాగ్రత్తగా ఉండేటట్టుగా కౌన్సిలింగ్ చేస్తాము. ఫుడ్ హ్యాబిట్స్ కొంతవరకు చెప్తాం, సజెస్ట్ చేస్తాం వాళ్ళకి. మెయిన్గా ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా ఉండేటట్టు చెప్తాం. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మనం తీసుకున్న ఫ్యాటీ ఫుడ్ అనేది బాడీ తీసుకోకుండా బాడీలో స్టోర్డ్ ఉన్న ఫ్యాట్ నిల్వలను కూడా అది బాన్ చేసి బాడీ యూజ్ చేసుకునేటట్టుగా ఉంటుంది. కాబట్టి ఫుడ్ కంట్రోల్ చేయాలంటే యాక్టివిటీ ఉండేటట్టుగా చూసుకోవాలి పిల్లలకైతే. ఓకే, ఈ వెయిట్ లాస్ కి న్యాచురోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? నేచర్ క్యూర్లు అంటే డైట్ చెప్తాము. సో కార్బోహైడ్రేట్స్ లెస్ ఉండే డైట్ చెప్తాం. దాంతోపాటు మెయిన్గా ట్రీట్మెంట్స్ అవి ఉంటాయి. సో బాడీ క్లీనింగ్ ప్రాసెస్ అంటారు. అంటే వెయిట్ రిడక్షన్ అంటే డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి మెటబాలిక్ యాక్టివిటీ తగ్గిపోతుంది. సో పక్కగా ఉన్న వాళ్ళు ఉంటారు, ఎంత తిన్నా లావు గారు. సో అంటే జఠరాగ్ని, మెటబాలిక్ యాక్టివిటీ, స్టమక్లో ఫైర్ అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఎంత ఫుడ్ తీసుకున్నా లావు గారు. మన దగ్గర లావు కావడానికి కూడా వస్తుంటారు. సో వాళ్ళకి హైపర్ మెటబాలిజం అనేది ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే దానికి తగ్గట్టుగా డైట్ చెప్తాం. లావుగా ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే అందరూ తినేసి లావు అవుతున్నారని చెప్పి అనేది ఉండదు ఇక్కడ. కొంతమంది అసలు ఏం తినరు, ఏం తినకపోయినా కానీ వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. వాళ్ళలో జఠరాగ్ని, మెటబాలిక్ యాక్టివిటీ అనేది తక్కువ ఉంటుంది. వాళ్ళు తక్కువ ఫుడ్ తీసుకున్నా కానీ పెరిగిపోతూ ఉంటారు. ఆ మెటబాలిజమ్స్ని ఇంక్రీజ్ చేసేటట్టుగా ఉండే ఫుడ్ ఏదైతే ఉంటుందో అవి తీసుకోమని చెప్తాం. దానికి మెయిన్గా ఏంటంటే సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజెస్, పైనాపిల్ ఏంటంటే దాంట్లో బ్రోమోలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఫ్యాట్ని కాదు, ఎక్స్ట్రా ఉన్న మజిల్, వేస్ట్ ఫ్యాట్ని అదంతా కూడా అది కరిగిచ్చేస్తుంది బాడీలో నుంచి. ఆరెంజెస్, మోసంబి, జామకాయలు, ఇవన్నీ కూడా సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్యాట్ మెల్ట్ అవ్వడానికి, బాడీ జఠరాగ్ని పెరగడానికి, మెటబాలిక్ యాక్టివిటీ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉంటాయా సార్?
హోమ్ రెమెడీస్ అని అంటే సో మార్నింగ్ లేవంగానే జీరా, దాల్చిన చెక్క, మిరియాలు ఇవి మరగబెట్టేసుకొని కొంచెం హనీ కలుపుకొని తాగమని చెప్తాం. జఠరాగ్ని పెరగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో హెర్బల్ టీ లాగా కొంతమంది ఏంటంటే టీ కాఫీ అలవాటు ఉంటుంది, మానలేము, అవి తీసుకోవాలనుకున్న వాళ్ళకి పొద్దున్నే వేడిగా కొంచెం తీగా ఉండేటట్టుగా ఇది తీసుకుంటే స్టమక్ లో డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మెటబాలిక్ యాక్టివిటీ అనేది బాగా పెరుగుతుంది. సో ఇది తీసుకొని ఆఫ్టర్నూన్ కూడా క్యాలరీస్ తక్కువగా ఉండేటట్టుగా, సో హెల్దీగా ఫాస్ట్ గా తగ్గుదాం అని చెప్పని అనుకున్న వాళ్ళకి వెయిట్ ఏంటంటే బాడీ వెయిట్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి వెయిట్ రిడక్షన్ అనేది ఉంటుంది. ఓవర్ 100 ఉన్నారనుకోండి, 100 కిలోస్ కంటే ఎక్కువ ఉన్నారంటే వాళ్ళు ఎక్కువ ఫాస్ట్ గా తగ్గుతారు. అంటే రీసెంట్ ఉన్న వెయిట్, సో 20-25 years ఉన్న వాళ్ళు 100 kilos వెయిట్ ఉన్నారంటే వాళ్ళకి రీసెంట్గా వచ్చిన వెయిట్ అని చెప్పని వాళ్ళు ఎక్కువ తగ్గుతారు. 30-40 years అంటే ఒక వెయిట్ స్టాగ్నెట్గా చాలా కాలం నుంచి ఉంది అని అంటే అది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది తగ్గడానికి. రీసెంట్ ఫ్యాట్ అనేది తొందరగా తగ్గుతూ ఉంటుంది. సో వీళ్ళల్లో తొందరగా రిడక్షన్ ఉంటుంది. పెద్దవాళ్ళకి అనుకోండి స్లోగా పోవాలి. సో ఒకసారి ఫాస్ట్గా ఎక్కువ తగ్గుదామని చూస్తే బాడీ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది, కొలాప్స్ అవుతుంటుంది. సో జనరల్గా ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పేది ఏంటంటే పర్ మంత్ ఇంటి దగ్గర హెల్దీగా తగ్గాలనుకున్నప్పుడు 3 to 4 kilos కంటే తగ్గకూడదు. వేరేజ్ ఇన్ నేచర్ క్యూర్ ఫాలో చేస్తూ మన దగ్గర 10 to 15 kilos పైన తగ్గిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు 1 month లో. సో ఓవర్ వెయిట్ ఉంటాయి. విత్ ట్రీట్మెంట్స్, డాక్టర్ అబ్జర్వేషన్ అంతా ఉంటుంది. కాబట్టి హెల్దీగా డాక్టర్ అబ్జర్వేషన్ లో తగ్గాలనుకున్నప్పుడు అది ఎంత తగ్గినా కూడా బాడీ మీద ఏం సైడ్ ఎఫెక్ట్స్ చూపించదు, హెల్దీగా ఉంటుంది. ఓకే సార్. ఓకే, చూసారు కదండి వెయిట్ లాస్ ఎలా అవ్వాలో న్యాచురల్ పద్ధతి ద్వారా, అలాగే హోమ్ రెమెడీస్ ద్వారా ఎలా తగ్గించుకోవాలో. చూస్తూనే ఉండండి బీఆర్కే హెల్త్. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.